ఇంకా బంగ్లాదేశ్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా బేగం ఈ సాయంత్రం 5:36 ఢిల్లీ సరిహద్దులో ల్యాండ్ అయ్యారు. ఢిల్లీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూపీలోని ఘజియాబాద్ జిల్లా హిండన్ ఎయిర్ బేస్లో ల్యాండ్ అయ్యారు. మరి కాసేపట్లో ఆమె ఢిల్లీ నుంచి లండన్కు వెళ్లినట్టు సమాచారం. మరోవైపు బంగ్లాదేశ్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఆందోళనకారులు ప్రధానమంత్రి అధికారిక నివాసాన్ని కూడా కబ్జా చేశారు. బెడ్రూమ్ సహా అన్ని గదుల్లో తిరుగుతూ ఎక్కడికక్కడ లూటీలు చేస్తున్నారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మాజీ దౌత్య అధికారి వినోద్ కుమార్ రెడ్డి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. అసలు బంగ్లాదేశ్లో పరిస్థితులు ఇంత ఘోరంగా దిగజారడానికి కారణాలు ఏంటంటే, మనం ఒకసారి బంగ్లాదేశ్ హిస్టరీ కనుక చూసినట్టయితే బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం సాధించిన తర్వాత 3 సంవత్సరాల లోపలనే ముజిబుర్ రెహమాన్ హత్య చేసి తర్వాత మిలిటరీ రూలు డిక్టేటర్షిప్ అంతా స్టార్ట్ అయిపోయింది. 75 నుంచి తర్వాత 90 దాకా మిలిటరీ రూలర్స్ ఒకరి తర్వాత ఒకళ్ళు, తర్వాత ఆ మధ్య చిన్న చిన్న కూలు కూడా జరిగి అన్ని నడిచింది. షేక్ హసీనా ఎలక్షన్స్లో అంటే డెమోక్రాటిక్ సిస్టమ్ వచ్చి ఎలక్షన్స్లో గెలిచి ప్రైమ్ మినిస్టర్గా అయినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీలతో పాటు కలిసిపోయినట్టయితే కనిపించట్లేదు. మొన్న రీసెంట్ కూడా జరిగిన ఎలక్షన్స్లో ప్రతిపక్షం అసలు పార్టిసిపేట్ చేయలేదు. సో ఏకపక్షంగా ఎలక్షన్ జరుపుకొని మళ్ళీ ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత చాలా వరకు ఆవిడకు వ్యతిరేకమైన ఉద్యమ రూపంలో కొంత మాత్రం హిడెన్గా జరుగుతూనే ఉంది. అది మరి ఎందుకు షేక్ హసీనా గారు గమనించలేదో అది మరి కొద్దిగా తెలియదు. ఒకప్పుడైతే ఈ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు బేసిక్గా చూసినట్టయితే స్టూడెంట్స్, టీచర్స్, అన్ఎంప్లాయిడ్ యూత్ మూమెంట్ స్టార్ట్ చేసినట్టుంది. కానీ దాని వెనక అంతా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఇంకా దాని వెనకాలో పాకిస్తాన్ హస్తం కూడా ఉంది. అయితే చిన్న విషయం అనుకోవచ్చు, కానీ స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్ర యోధులుగా పార్టిసిపేట్ చేసిన ఫ్యామిలీస్, వాళ్ళ చిల్డ్రన్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు ఈ విద్య అభ్యసించడం అంటే స్కూల్స్ అయినా కాలేజెస్లోనైనా తర్వాత ఉద్యోగాలనైనా రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. అయితే అది కనుక సిన్సియర్గా స్వాతంత్ర యోధుల ఫ్యామిలీస్కే జరిగితే మాత్రం చాలా వరకు ప్రజల్లో అంత వ్యతిరేకం రాకపోవచ్చు. కానీ వారి పేరు మీద కొంతమందికి సంబంధించిన వ్యక్తులు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీసు, కొన్ని వర్గాలు మాత్రం అన్ని అవకాశాలను వాళ్ళ చేతులు పెట్టుకొని మిగతా వాళ్లకు అవి చేరకుండా అందకుండా జరుగుతుందనే భావన వచ్చేసింది. దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఇక మిగతా అపోజిషన్ పార్టీస్ అయినా తర్వాత ప్రో రిలీజియస్ కొంతమంది అంటే ఫండమెంటల్స్ వాళ్ళు ఏమంటారంటే డెమోక్రటిక్ కాకుండా ఆ ఫ్యాక్టర్స్ తర్వాత ప్రో పాకిస్తానీ ఫ్యాక్టర్స్ కొంతవరకు షేక్ హసీనాకు ఎగ్నెస్ట్గా మొదలుపెట్టారు. అయితే ఈ ఉద్యమం చిరిగి పెద్ద గాలివానలు అయిపోయి ఏదైతే పుట్టకపోతున్నట్టు అలా జరిగింది. ఇది మధ్యన కొంతవరకు ప్రయత్నం చేసింది షేక్ హసీనా. తర్వాత ఆవిడ ఉన్న అనుచరులు లేకపోతే సలహాదారులు ఈ రిజర్వేషన్ తగ్గించేసేయండి అని సబ్సైడ్ అయిపోతుంది అనుకున్నారు. అది 3 రోజులు కూడా ఉండలేదు. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఫ్లేరప్ అయిపోయింది. సో ఈ కార్యక్రమంలో మిలిటరీ మాత్రం కొంతవరకు న్యూట్రల్గా వెయిట్ అండ్ సీ పద్ధతిలో ఉన్నారు. ఆ మిలిటరీ కూడా గమనించింది ఏంటంటే చేజారిపోతుంది ఉద్యమము, హసీనాకు షేక్ హసీనాకు అడ్వైజ్ చేసి నువ్వు రిజైన్ చేయటమే మంచిది. రిజైన్ చేయటమే కాకుండా మనం చూసాం శ్రీలంకలో ఏం జరిగింది, ప్రెసిడెంట్ కూడా ఫ్లైట్ తీసుకొని వేరే దేశానికి పారిపోవాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా జరుగుతుంది. మీరు వెళ్ళి పాకిస్తాన్ కూడా ఇమ్రాన్ ఖాన్ దించి ఆల్మోస్ట్ అక్కడ సైనిక పాలన ఇప్పుడు కొనసాగుతుంది. అంటే మన చుట్టూ ఉన్న దేశాలు కూడా మొత్తం సైనిక పాలన కొనసాగిస్తుంది. అవును, అంటే అదే ఆ శ్రీలంకది అంటే సిమిలర్గా జరుగుతుంది. కాబట్టి ఏమైంది, మిలిటరీ అడ్వైజ్ చేసి ఇక్కడ ఉండటం మంచిది కాదు, నువ్వు బయటికి వెళ్ళిపోవటం మంచిది అని అంటే హెలికాప్టర్లు పంపించిండ్రు. హెలికాప్టర్లో అందరూ అనుకున్నారు లండన్ వెళ్ళిపోతుంది అనుకున్నారు. లండన్ హెలికాప్టర్లో పోదు కదా, మిలిటరీ హెలికాప్టర్ తీసుకొచ్చి మన సేమ్ ఇప్పుడే మనం చూసాం కదా ఘజియాబాద్ దగ్గర ఉన్నట్టు అక్కడ నుంచి లండన్కి వెళ్ళిపోతున్నట్టు అంతా చూస్తున్నాం. అయితే ఇటువంటి పరిస్థితికి రావడానికి కారణం షేక్ హసీనా చర్యలు కూడా కొంతవరకు కరెక్ట్. అది దానికి తగ్గట్టు పాకిస్తాన్ హ్యాండ్ ఏంటంటే షేక్ హసీనా భారతదేశానికి కొంతవరకు క్లోజ్ అవుతున్నది. మనం చూసాం కదా ఎన్నిసార్లు విజిట్ చేసింది, ఇండియాకు చూసింది. తర్వాత రిలేషన్స్ కూడా నార్మల్ అయిపోయినాయి. ఇచ్చిపుచ్చుకోవటం అనేది, బార్డర్ ఇష్యూస్ కూడా, ట్రేడ్ ఇష్యూస్ కూడా, పొలిటికల్ అన్నీ సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. అది పాకిస్తాన్కు నచ్చలేదు. సో పాకిస్తాన్కు ప్రో పాకిస్తాన్ పొలిటికల్ పార్టీస్ కొంతమంది రిలీజన్ బేస్డ్ పాలిటిక్స్ ఇప్పుడు చూసాం కదా, హిందూ దేవాలయాల మీద, తర్వాత హిందూ మందిరాలు జరుగుతాయి. అదే అంటే ఇది ఏందన్నట్టు
సింపుల్గా ఏదో స్టూడెంట్స్ రిజర్వేషన్ అగెనిస్ట్గా అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని తీసుకొని చేసింది కాదు. సో హిడెన్ ఎజెండా పాకిస్తాన్ హ్యాండ్ ఉంది, రిలీజియస్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి అది ఫ్లేర్ అప్ అయిపోయింది. దానివల్ల షేక్ హసీనాను దించడం కంటే, షేక్ హసీనాను దించితే ఇప్పుడు మిలిటరీ గవర్నమెంట్ వచ్చేసింది. అతను ఏమన్నాడు, చీఫ్ ఇన్ కమాండర్ అంటే మిలిటరీ అధిపతి, 1-2 రోజులలో మొత్తాన్ని మేము ఎజిటేషన్ ఏదైతే అల్లర్లన్నీ తగ్గించేసేస్తాం, వాళ్ళ డిమాండ్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తాం, నార్మల్స్కి వచ్చేస్తుందని. కానీ ఆ పరిస్థితి జరగట్లేదు చూసినట్టయితే. అంటే హిడెన్ ఎజెండా ఉన్నది, పాకిస్తాన్ హ్యాండ్ మాత్రం తప్పకుండా ఉన్నది దాంట్లో. సైనిక పాలన మరి అన్ని చక్కదిద్దే అవకాశం ఉందంటారు సార్? సైనిక పాలన వల్ల అంటే కొంతవరకు అది ఇప్పుడు యాక్చువల్గా ఏ కూ జరిగినా ఏ దేశాలలోనైనా మామూలుగా కొంతవరకు అలజడి అవుతుంది. కానీ వాళ్ళు గనక సరి అయిన అవగాహనతోటి అని అంటే ఇప్పుడు కొంతవరకు కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాకరుల్ జమాన్ ఏదైతే ఉన్నాడో కమాండర్ ఇన్ చీఫ్ సైన్యాధికారి, ఆయనను షేక్ హసీనాకు రిలేటివ్, ఆవిడతో పాటు పనిచేసిండు. తర్వాత వాళ్ళ షేక్ హసీనా ఈయన ఏది చీఫ్ ఇన్ కమాండర్ మిలిటరీ అది ఏదైతే ఉన్నాడో ఆయన చీఫ్, వాళ్ళ ఫాదర్ ఇల్లా కూడా హసీనా వాళ్ళ ఫ్యామిలీస్, ముజిబుర్ రహమాన్ ఫ్యామిలీస్ క్లోజ్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంతవరకు ఎక్స్ప్లాయిట్ చేస్తారు అపోజిషన్ పార్టీస్. తర్వాత ఈ పాకిస్తాన్ ఏజెంట్స్ అవుతుందో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని కొంతవరకు అయితే ఇప్పుడు తెలిసిపోయింది. ఇది పాకిస్తాన్ ఎంబసీ యాక్చువల్గా ఒక సెంటర్ ఆఫ్ యాక్టివిటీగా మారి ఇటువంటి ఎడ్యుకేషన్ చేయించడానికి చాలా వరకు ప్రయత్నాలు జరిగినాయి అనేది కూడా మనకు తెలిసిపోతుంది. అందువల్ల ఆ యాంగిల్ కనుక చూసినట్టయితే ఆయనను కూడా కొంతకాలం ఉండనియ్యారు. అంటే మనం 75లో చూసినప్పుడు జరిగింది జియావుర్ రెహమాన్, తర్వాత మళ్ళీ ఒక కూ జరిగింది, మళ్ళీ ఒక మినీ కూ జరిగింది, తర్వాత ఎర్షాద్ వచ్చేసిండు. అదంతా మిలిటరీ సిస్టంలోనే. అలాంటిది కూడా మళ్ళీ జరిగినా జరగచ్చు బంగ్లాదేశ్. అంటే మీరు పలు దేశాలకు దౌత్యాధికారిగా పనిచేస్తారు కదా, ఇలాంటి ఘటనలు ఇలాంటివి ఎప్పుడైనా చూసారా సార్? ఇలాంటి ఘటనలు ఎందుకంటే నేను యూరోప్లో, జర్మనీలో, తర్వాత ఇప్పుడు రష్యాలో ఉన్నాను కాబట్టి, తర్వాత మలేషియాలో ఉన్నాను. ఇటువంటి ఏరియాలో మాత్రం ఈ మిలిటరీ కూల్ జరగలేదు. ఆఫ్రికాలో జరిగినాయి, మన నైబర్హుడ్లో జరుగుతున్నాయి. సరే, ఇవన్నీ భారత్ చుట్టే జరుగుతూ ఉన్నాయి. అసలు భారత్కి వీటి వల్ల ఏమన్నా ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందంట? అంటే ఇప్పుడు ప్రమాదం కంటే మనకు సత్సంబంధాలు గనక పొరుగు దేశాలతోటి అంటే నైబర్, అందుకని అంటారు కదా చుట్టుపక్కల ఉన్న మన పొరుగువారితోటి సత్సంబంధాలు ఉంటే మనం ఇంకా దూర దేశాలతో కూడా మంచి సంబంధాలు పెంచుకుంటాం. అందుకని మనం లుక్ ఈస్ట్ అని పెట్టాము, నైబర్హుడ్ పాలసీ అని పెట్టుకున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే కొంతవరకు మన అటెన్షన్, మనం సార్క్ అనేది పెట్టాం. సార్క్ ముందుకు నడవకపోయింది ఎందుకనంటే ఈ పాకిస్తాన్ చేయబట్టి. సో ఈ సత్సంబంధాలు పొరుగు దేశాలతోటి భారతదేశానికి ఉండటం వల్ల ఏమైందంటే మనకు ఇంకా అదర్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. ఇక్కడే ఇరిటేషన్ ఉంటే, అందుకనే చైనా పద్ధతి పాకిస్తాన్ ఏంటంటే భారతదేశాన్ని ఈ నైబర్హుడ్లోనే ఫిక్స్ చేసేయాలి, ఇక్కడే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలనేది వాళ్ళ పాలసీ. దానివల్లనే ఇప్పుడు భూటాన్ ఉంది, చైనా భూటాన్ ఎక్కిస్తుంది, నేపాల్ని ఎక్కించింది. తర్వాత ఇప్పుడు శ్రీలంకను కొంతకాలం అలా చేసింది. అక్కడ పోయి మన అమన్ తోట, తర్వాత అక్కడ ఏది రీసెర్చ్ వెసల్ వాళ్ళంతా పంపించి నేవల్ అంటే పోర్టులు అవన్నీ లీజుకు తీసుకోవటం ఆక్రమించి చైనా ప్రయత్నం చేస్తుంది, సరౌండ్ చేసి మనకి ఇక్కడ ఫిక్స్ చేయడానికి. పాకిస్తాన్ చైనాకు వంతు పాడుతుంది. కాబట్టి నైబర్హుడ్లో కనుక మనం కనుక సత్సంబాలు ఉండి పీస్ఫుల్ కనుక ఉంటే మనం వేరే ఇంటర్నేషనల్ పవర్గా మనం ఎదుగుతున్నాం. సో దానికి మనకు కొంతవరకు దెబ్బ తగులుతుంది. మనకు మేజర్ ఎఫెక్ట్ కాకపోయినా ఇరిటేషన్ అనేది ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఒకప్పుడు షేక్ హసీనా ఉన్నప్పుడు భారతదేశానికి బంగ్లాదేశ్ సపోర్ట్ చేసింది. ఇప్పుడు అక్కడ మిలిటరీ వచ్చినప్పుడు మిలిటరీ రూలర్స్ పాకిస్తాన్ సైడ్ చేయొచ్చు కదా, అది అవకాశాలు ఉన్నాయి. అందుకని కొంతవరకు ఇండియా కూడా కన్సర్న్ ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. అంటే దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 3సారి ఎన్నికయ్యారు కదా, దానికి సంబంధించి నిజంగా అసలు నరేంద్ర మోదీ టార్గెట్గానే ఇప్పుడు పలు దేశాలు కూడా ఇవన్నీ సంధిస్తున్నాయి అనుకోవచ్చా?
ఎందుకంటే చాలా దేశాలకు కూడా పడట్లేదు. మొత్తం నరేంద్ర మోడీ చాలా దేశాలతో అట్రాక్ట్ అవుతా ఉన్నారు. మనకు కూడా ఇప్పుడు భారతదేశంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా కూడా మన దేశం ఎదిగింది. దీన్ని జీర్ణించుకోలేక కూడా మన చుట్టుపక్కల ఉన్న దేశాలు కావాలని ఇలా చేస్తున్నాయి. లేదు, నేను నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మన రిలేషన్స్ యాక్చువల్గా స్టార్టింగ్లో మంచిగా ఇంప్రూవ్ అయింది అనుకున్నాం, కానీ దెబ్బతిన్నాయి. అంతకుముందు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు అల్లర్లు లేవు చైనాతోటి, తర్వాత నేపాల్ తోటి ప్రాబ్లం లేదు, శ్రీలంకతోటి ప్రాబ్లం లేదు, ఎక్కడ ఏం రాలేదు. మోదీ అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది మనకు నైబర్స్ తోటి, ఈవెన్ ఇంటర్నేషనల్ కూడా. సో ఈ మోదీ పాపులారిటీ లేకపోతే ప్రాముఖ్యత పెరిగిపోయింది కాబట్టి ఇది వేరే దేశాలు ఏదేదో కుట్ర పని చేస్తున్నాయి అనేది అంత కొంతవరకు కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కానీ మోదీ బీజేపీ గవర్నమెంట్ ప్రవర్తన వల్ల ఇప్పుడు నేపాల్ ఉంది, మనకు క్లోజ్గా ఫ్రెండ్గా ఉండేది నేపాల్. మోదీ ఆ నేపాల్ ప్రైమ్ మినిస్టర్ వేరే ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఎగ్నెస్ట్ అయిపోయింది, చైనాకు దగ్గర అయిపోయింది, శ్రీలంక అలానే అయిపోయింది. ఈవెన్ భూటాన్ మనకు ఎంతో క్లోజ్గా ఉండి మనం ఎలా చెప్తే అలా అనేది కూడా కొంత దూరం అయిపోతుంది. ఇక పాకిస్తాన్ అయితే మొదటి నుంచి ఇక మనకు ఎగనెస్టే. అంటే ఇంటర్నేషనల్ నైబర్హుడ్ పాలసీలో మోదీ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టే. అంటే ఎందుకు చేయడింది అంటారు అసలు? అంటే బిగ్ బ్రదర్ పాలసీ అడాప్ట్ చేస్తున్నట్టు వాళ్ళకి ఫీలింగ్ వచ్చేసింది. మోదీ ఎంత మామూలుగా ఉంటాడు కదా, నేను మామూలుగా పుట్టిన మనిషిని కాదు, పైనుంచి వచ్చేసాను, దేశ రక్షణకు దేవుడు పంపించా అనే పద్ధతులు ఉన్నప్పుడు నైబర్స్ కంట్రీస్ తోటి కూడా డీల్ చేసేటప్పుడు నువ్వు అదే యాటిట్యూడ్ చూస్తే వాళ్ళు దూరం అయిపోతారు. సో ఆ బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ తోటి చిన్న దేశాలకు ఇవ్వవలసినంత ఏదైనా ప్రాముఖ్యత అయినా రెస్పెక్ట్ అయినా ట్రీట్ చేయడం వల్ల జరగకపోతే వాళ్ళు దూరం అయిపోతారు. నేపాల్తో జరిగింది అదే, శ్రీలంకతో జరిగింది అదే, ఇప్పుడు భూటాన్తో జరిగింది అదే, ఇలాంటి జరుగుతున్నాయి. కాబట్టి కొంతవరకు ఈ సిచ్యువేషన్ చైనా పాకిస్తాను ఉపయోగించుకొని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నట్టే లెక్క. సరే, ఇప్పుడు మనం కాపాడినందుకు భవిష్యత్తులో అసలు భారతదేశం ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతోంది? భారతదేశము ఇప్పుడు మన చుట్టుపక్కల కనుక పీస్ఫుల్గా కండిషన్స్ లేకపోతే, ఇప్పుడు ఒకళ్ళింటికి నిప్పంటుకొని మండుతున్నప్పుడు ఇంకొకళ్ళ ఇంటికి వస్తుంది అన్నట్టు ఉంటుంది కదా. సరే, ఇంకొకళ్ళ ఇంటికి మనం పక్కా హౌజు వాళ్ళదేం గుడిసె అయినా కానీ దాని ఎఫెక్ట్ కొంతవరకు పడుతుంది. అలానే చుట్టుపక్కల కంట్రీస్ కనుక పీస్ఫుల్గా డెవలప్ కాకపోతే మనం కూడా అంత డెవలప్ కాలేము. ఎందుకనంటే బంగ్లాదేశ్తోని ట్రేడ్ రిలేషన్స్ అయినా, పొలిటికల్ రిలేషన్, ల్యాండ్ డిస్ప్యూట్స్ అయినా, వాటర్ డిస్ప్యూట్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రో పాకిస్తాన్ యాటిట్యూడ్ వాళ్ళకి వచ్చేస్తే మనకు ఇవన్నీ వాళ్ళకు నష్టం అవుతుంది, మనకు కూడా కొంతవరకు నష్టం అవుతుంది. ఎక్కువ నష్టం వాళ్ళకి జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు మన మీద డిపెండ్ అయి ఉన్నారు కొంతవరకు. కానీ ఇప్పుడు నేపాల్ ఉన్నది, ఒకప్పుడు మనం అనుకున్నాం నేపాల్ మనం ఎలా చెప్తే అలా ఇంటుంటుందని, మళ్ళీ ఆటోమేటిక్గా ఎన్నో చేసుకున్నాం. చైనా వైపోయింది, చైనా ఎక్స్ప్లాయిట్ చేసి మనకున్న సత్సంబాలను దూరం చేసేస్తుంది. సో యాక్చువల్గా షేక్ హసీనా అయితే చైనాకు పోయి వాళ్ళతో సరిగా లేక సగంలో విజిట్లోనే వచ్చేసింది. కానీ ఇండియాకి ఎన్నోసార్లు వచ్చింది. అంటే మంచి రిలేషన్స్ ఉన్నాయి, అటువంటి రిలేషన్స్ కొనసాగడం కష్టం అవుతుంది ఈ మిలిటరీ రూలర్ తోటి. అంటే హిందూ నేతలపై జరుగుతున్న దాడులను ఎలా చూడాలి? ఇంకా ముందు అసలు బంగ్లాదేశ్లో పరిస్థితులు ఇంకా ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మిలిటరీ రూలింగ్లో డెమోక్రాటిక్ సిస్టంలో ఎలక్షన్స్ వచ్చి షేక్ హసీనా వచ్చినప్పుడు అది ప్రాపర్ ఎలక్షన్స్ కనుక అయి ఉంటే బాగానే ఉండు. వన్ సైడెడ్ అపోజిషన్ పార్టిసిపేట్ చేయకుండా కూడా తనే వచ్చేసి తర్వాత అపోజిషన్ కనుక సరి అయిన పద్ధతిలో నడిపించే డెమోక్రాటిక్ ఫోర్సెస్ లేకుండా రిలీజియస్ ఫోర్సెస్ దాంట్లో ప్రో పాకిస్తాన్ ఫోర్సెస్ దాంట్లో అపోజిషన్లకు ఎక్కువైపోయినాయి. కాబట్టి మనకు ప్రో ఇండియా పోయి ఇప్పుడు యాంటీ ఇండియాగా తయారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అక్కడ. అందువల్ల మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చిన అవసరం ఉంటుంది, కేర్ఫుల్గా. లేకపోతే ఏమవుతుందంటే పాకిస్తాన్ లెక్క ఇటొక పాకిస్తాను అటొక బంగ్లాదేశ్ రెండు యాంటీ ఇండియా అయిపోతే మనకు చాలా వరకు నష్టం వస్తుంది. మనం బార్డర్లో కూడా మనం ఆల్మోస్ట్ 4000 కిలోమీటర్ల సరిహద్దులు మనం పంచుకుంటున్నాం. దానివల్ల అక్కడ నిజంగా ఇప్పుడు మనం చాలా బలగాలు మోహరించినాం. ప్రస్తుతానికి ఇక్కడ ఇప్పుడే వరకైతే చాలా బలగాలు మోహరించినాం అక్కడ. సో దానివల్ల మనకి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు అదే కదా, ఇప్పుడు బార్డర్ ఇష్యూలు ఇప్పుడు అక్కడ ఏదైనా సింపుల్ అండి, బంగ్లాదేశ్ వార్ జరిగినప్పుడు మిలియన్స్ వచ్చారు మన దగ్గరికి. అవును, మనకు బర్డెనే కదా అది. ఇప్పుడు కూడా అలానే అల్లకల్లోలం అయిపోతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా సబ్సైడ్ కాదు అది. సో ఆ డిస్టర్బెన్స్లు అంతా ప్రజలు తప్పకుండా ట్రై చేస్తారు ఇండియాలోకి రానికి. ఆ బార్డర్ దగ్గర టెన్షన్స్ వస్తాయి.
సో అందువల్ల మనం ఎఫెక్ట్ అవుతాం. అదే అన్నాం కదా, పక్కిల్లు గుడిసైనా అది కాలిపోతున్నాడు, నీది ఏది సిమెంట్ బంగ్లా అయినా కానీ నీకేం ఎఫెక్ట్ కాదని కూడా వచ్చే స్మోక్ వల్లనే మనకు ఎంతో గాలి పీల్చుకోలేవు. అలానే బంగ్లాదేశ్లో జరిగే అల్లర్ల వల్ల, అశాంతుల వల్ల మనకు స్పిల్ ఓవర్ అవుతే మనకు ఎఫెక్ట్ అవుతుంది. సరే, అంటే దీనివల్ల భారత్ ముందున్న సవాళ్ళు ఏంటి అసలు? ఇప్పుడు మీరు అనేది మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇప్పుడు నైబర్ కాబట్టి ఫ్రెండ్స్ను మనం మార్చుకోవచ్చు, కానీ నైబర్స్ మనం చేంజ్ చేయలేము. జాగ్రఫికల్ ఉన్నది. సో అక్కడున్న పరిస్థితుల వల్ల, అలజడులు జరిగే పరిస్థితుల వల్ల మన వరకు ఎంతవరకు మన ఇంట్రెస్ట్, మన సిటిజన్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాం, మన రిలేషన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాం అనేది చాలా వరకు ముఖ్యమైన ఇంపార్టెంట్. కాకపోతే మనం కూడా ప్రో డెమోక్రటిక్ ఎన్లైటెడ్ ఇన్స్టిట్యూషన్స్ గ్రూప్స్ను మనం కూడా ఎంకరేజ్ చేయాలి అక్కడ. ఎందుకంటే పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఐఎస్ఐ ఏజెంట్స్ అంతా అక్కడ పాకిస్తాన్ ఎంబసీ సెంటర్ ఆఫ్ ఆపరేషన్గా ఉండి ఇవన్నీ వ్యూహాలు సృష్టించి ఎజిటేషన్ నడిపిస్తుందనే వార్తలు కూడా మనకు వచ్చినాయి, ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాంటి యాక్టివిటీస్ తగ్గించనీకి మనం కూడా కొంతమంది ఏంటి, ఇప్పుడు అమెరికా అయినా లేకపోతే రష్యా అయినా వేరే అదర్ కంట్రీస్తోని ఇంట్రెస్ట్ ఉన్న కంట్రీస్ తోటి మనం కూడా అక్కడ కొన్ని ఆపరేషన్స్, అంటే డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్, వ్యూస్, పార్టీస్కు మనం సపోర్ట్ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సార్, అంటే మీరు దౌత్యవేత్తగా ఉన్న సమయంలో అంటే బంగ్లాదేశ్లో ఉన్న అనుబంధం ఎలా ఉండేది సార్ అసలు మీకు? అంటే ఎప్పుడు అసలు నిజంగా ఇటువంటి సిచ్యువేషన్స్ ఓన్లీ బంగ్లాదేశ్లోనే చూస్తారా, లేకపోతే ఇంతకుముందుకు వేరే దేశాలు కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నట్టు మీ చరిత్రలో ఏమైనా ఉన్నదా? అంటే ఇప్పుడు అఫ్కోర్స్ నేను 30 years ప్లస్ ఏదో డిప్లొమాటిక్ కోర్లో మిషన్స్లో పనిచేసినప్పుడు బంగ్లాదేశ్లో అంటే మొన్న రీసెంట్గా అయితే మనం చూసాం శ్రీలంకలోనే. అలాగని ఇక పాకిస్తాన్ అయితే ఇది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది, ఈ కూల్ జరుగుతుంటే మిలిటరీ రూల్ వస్తూనే ఉంటుంది. బంగ్లాదేశ్లో కూడా అదే 75 to 90 దాకా మిలిటరీనే. తర్వాత మళ్ళీ ఇప్పుడు మిలిటరీ వచ్చింది. మరి ఎంతకాలం వస్తుందో, మిలిటరీ ఎంతకాలం ఉంటుందో అని ఇప్పుడు ఏం చెప్పలేము. సరే, ఏ రూలర్ ఎంతకాలం ఉంటాడు అనేది. బంగ్లాదేశ్తో మీకున్న అనుబంధం ఎలా ఉండేది సార్ అసలు? అంటే బంగ్లాదేశ్ అంటే నేను ఎప్పుడు అటు డీల్ చేయలేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ నైబర్ కంట్రీ కాబట్టి నేనంతా యూరోప్లో, తర్వాత రష్యాలో, తర్వాత మన మలేషియాలో ఇటు ఉన్నాను కాబట్టి ఆ నైబర్ కంట్రీస్కు నేను ఎక్కువ చూడలేదు. కానీ ఢిల్లీలో ఉన్నప్పుడు నేను పార్లమెంటు కోఆర్డినేషను, పార్లమెంట్ డివిజను, మిగతా ఎన్ఆర్ఐ డివిజన్స్ అన్నిటికీ ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి పాకిస్తాన్లో ఏం జరుగుతుందనేది ఎప్పుడప్పుడు మానిటర్ చేస్తూ మన పార్లమెంట్ డిస్కషన్స్ కూడా మనం అంటే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అడిగే క్వశ్చన్స్కైనా మిగతా ఇన్ఫర్మేషన్ అవసరమైన కానీ తెప్పించుకొని చూసేవాళ్ళం. కాబట్టి బంగ్లాదేశ్ మొన్నటి వరకు మాత్రం షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంతకాలం మనకు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోగలిగాము. వాళ్ళు కూడా అలా కోఆపరేట్ చేశారు. నార్మల్గా అంటే మీరు 2009 నుంచి సార్ అప్పుడు ఆమె ఉన్నది మొత్తం అధికారంలో, అప్పటి నుంచి ఉంటున్నారు కదా? 19 అవును, 2009 నుంచి అవును. అధికారంలో ఉన్న పీరియడ్ నుంచి మనకి ఇప్పటిదాకా మాత్రం ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. కానీ ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో అపోజిషన్ పార్టీస్ పార్టిసిపేట్ చేయకుండా ఎలక్షన్ జరిగి తను అధికారంలో చేపట్టి మళ్ళీ ప్రైమినిస్టర్ అయిన తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. అది మరి ఎందుకు షేక్ హసీనా ఎయిడ్స్ వాళ్ళ అడ్వైజర్స్ ఎందుకు గమనించలేదు, ఎందుకు జరగలేదు మనకేం తెలియదు. కానీ ఎనీవే ఇప్పుడు మనకు మాత్రం బంగ్లాదేశ్లో అల్లర్లు జరగటం, షేక్ హసీనా రిజైన్ చేసి వేరే దేశం విడిచి వెళ్ళిపోవటం, ఇప్పుడు డెవలప్ అవుతున్న పరిస్థితులను బట్టి చూస్తే కొంతవరకు నైబర్ కంట్రీ కాబట్టి మనకు చాలా క్లోజ్గా ఉన్నది. కాబట్టి ఇప్పుడు సిలోన్లో జరిగితే అంటే మన శ్రీలంకలో జరిగిన ఏదైతే ఉందో అది కొంత డిస్టెన్సు, కొంత డిఫరెంట్. కానీ ఇది నెక్స్ట్ బార్డర్లో ఉన్నది కాబట్టి మనకు స్పిల్ ఓవర్ అవుతుంది. ఒకప్పుడు 71 వార్ ఎలా జరిగిందో, ఎంతమంది అయితే వచ్చారో, ఇప్పుడు ఎక్కువగా అల్లర్లు అయినప్పుడు చాలామంది ప్రయత్నం చేస్తుంటారు, రెఫ్యూజీస్ అయిపోతారు చాలా వరకు. ఇప్పుడు మన అదే అంటే అది షేక్ హసీనా గవర్నమెంట్కి ఎగనెస్ట్ని కాకుండా హిందూస్ కూడా ఎగనెస్ట్ అనేది ఏదైతే జరుగుతుందో అవన్నీ అది చాలా వరకు కొద్దిగా మనం అంటే ఇండియా చాలా వరకు కన్సర్న్డే. మనం అంటే చాలా ఆచితూచి అటువంటి చర్యలు ఏదైతే జరుగుతున్నాయో ఎక్కువ మన సిటిజన్స్ అఫ్కోర్స్ మన హై కమిషన్ అక్కడ వాళ్ళంతా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కానీ ఎప్పటి నుంచో తీసుకున్నారు, చాలామందిని ఎవాక్యుయేట్ చేశారు. అయినా కానీ అక్కడున్న హిందూ పాపులేషన్ ఏదైతే వాళ్ళ మీద ఎక్కువ ఇటువంటి దాడులు, అటాక్లు జరగకుండా అసలు అక్కడ ఇప్పుడు మిలిటరీ చేతిలోనే ఉంది. వాళ్ళు కొంతవరకు చర్యలు తీసుకునేటట్టు చేపించే బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అటువంటి ప్రయత్నాలు మాత్రం చేయక తప్పదు. అంటే 36 మంది పోలీసులు అసలు మొత్తం సజీవ దహనం అయిపోయారు, 100 మందికి పైగా చనిపోయారు. దీనివల్ల నిజం ఇప్పుడు సైనిక పాలన అమల్లోకి వచ్చింది అంటున్నారు కదా సార్. సైనిక పాలన వల్ల ఇప్పటికైనా కనీసం ఘర్షణలు ఆగే అవకాశం ఉందంటారా?
ఇప్పుడు చూశారు కదా మన ఇది ఆర్మీ చీఫ్ వాకరుల్ జమాన్ ఇచ్చేసిండే 24 hours కాదు 40 hours ఏదో ఇప్పుడు అన్నీ అయిపోతాయి, వాళ్ళ డిమాండ్లన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాం, వాళ్ళని పంపించేస్తాం, విద్యార్థులను ఇళ్ళకి పంపించేస్తాం, టీచర్స్తో మాట్లాడడం ఎన్నో చేసామన్నారు కదా. అది జనక ప్రాక్టికల్గా కామ్ డౌన్ అయితే ఇది అల్లర్లు కావు. అంటే మిలిటరీ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నది అనేది మనకి ఇప్పుడు తెలుస్తున్నది. కాకపోతే ఇక మిలిటరీ సివియర్ యాక్షన్ కూడా తీసుకోక తప్పదు. దానివల్ల కొంతవరకు రెసిస్టెన్స్ వచ్చినా కంట్రోల్ అయితే చేయగలుగుతుంది. ఇంతకుముందుగా కంట్రోల్ చేసింది, ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం చూస్తున్నారు కదా. అంటే ఇది ప్రైమ్ మినిస్టర్ హౌస్ను ఆక్యుపై చేసి లూట్ చేయటం అవన్నీ జరుగుతున్నాయి అని అంటే మిలిటరీ కంట్రోల్ చేయలేకపోతుందని తెలుస్తుంది. కానీ అది వెళ్ళిపోయింది కాబట్టి ఇక తగ్గిపోతుంది. ఆవిడ కనుక ఉండుంటే చాలా ప్రాబ్లం అయిపో. అంటే మిలిటరీ మొత్తం మీద ఏదో ఒకటి సాధించే దిశగా పయనిస్తుంది అనుకోవచ్చు. అవును, ఖచ్చితంగా మిలిటరీ రూల్ అయితే వస్తుంది. దాని తర్వాత ఎంతకాలం ఈ మిలిటరీ రూలరే ఉంటాడు అనేది ఇప్పుడే ఏం చెప్పలేము. వాళ్ళు కూడా మారచ్చు. ఎందుకంటే 75 to 90లో ఎన్ని మిలిటరీ కూలు వచ్చినాయో అలానే ఇప్పుడు కూడా జరగవచ్చు. అందుకనే ఈ కొన్ని రోజులల్లో క్రిటికల్ టైం ఇది. సో ఈ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అదేని జరగకుండా మిలిటరీ ఇప్పుడు కంట్రోల్ చేయగలగాలి, చేసే అవకాశం అయితే ఉన్నది వాళ్ళకి. సార్, అంటే సైనిక పాలన వల్ల అధికారం సాధ్యమే అంటారా? తప్పకుండా. ఇప్పుడు వాళ్ళు అంటే సైనికుడు ఎప్పుడైతే ఏ దేశంలో ఈ మిలిటరీ కూల్ జరిగినా కానీ నామినల్గా మళ్ళీ అపాయింట్ చేస్తారు క్యాబినెట్ను. ప్రైమ్ మినిస్టర్ అని ఒకడు, ఈ మినిస్టర్ అని ఒకడు, అదంతా చూస్తుంది. కానీ వాళ్ళే నడిపిస్తారు, వెనుకుండేది మాత్రం నడిపించేది అంతే వీళ్ళే. మిలిటరీ పాలనే అది. వాళ్ళు నామినల్ ఫిగర్స్. అలా ప్రతి మినిస్ట్రీకి ఒక మినిస్టర్ అంటుంటారు కాబట్టి ఈ మిలిటరీ ఆయనే మినిస్టర్ ఉండని అవసరం లేదు. ఎందుకు మనకు మయన్మార్ ఉంది పక్కకే, ఎప్పటి నుంచో మిలిటరీ నడుస్తూనే ఉంది. పాకిస్తాన్ పక్కకే ఉంది, ఎప్పటి నుంచో మిలిటరీ నడుస్తూనే ఉంది. నామినల్గా మళ్ళీ అక్కడ గవర్నమెంట్ కూడా ఉంటుంది, కానీ మొత్తం డిసిషన్ తీసుకునే వాళ్ళు, నడిపించేది వాళ్ళు. సార్, దీనివల్ల అంటే మనకు భారతదేశానికి ఎక్స్పోర్ట్ కావచ్చు కానీ ఇంపోర్ట్ కావచ్చు కానీ కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదంటారా? అంటే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ భారతదేశం మీద ఆధారపడి ఉంటుంది కానీ మనం వాళ్ళ మీద ఆధారపడి లేము. కాకపోతే ఇప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన ట్రేడు ఎంత మినిమం అటువంటి పరిస్థితులు, మన ఎక్స్పోర్టింగ్ మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వాళ్ళ దగ్గర నుంచి కంటే. అంటే ఇప్పుడు మనం రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాం, వాళ్ళకి రైస్ అవసరం ఉంటుంది. తర్వాత మనం ఎలక్ట్రిసిటీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వాళ్ళకు. తర్వాత ఇప్పుడు గ్యాస్ ఉందనుకోండి, అక్కడ వాళ్ళ దగ్గర కొంత గ్యాస్ ఉంది, మనం తీసుకోవచ్చు. ఇలా ఇటువంటి కొద్దిగా ఎఫెక్ట్ అవుతాయి, బైలేటరల్ ట్రేడ్ ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఇటువంటి పరిణామాలు చూస్తుంటే నిజంగా అసలు నరేంద్ర మోదీ ముందున్న ఇప్పుడు సవాళ్ళు ఏంటి సార్? అసలు ఇప్పుడు నరేంద్ర మోదీ మన ప్రైమ్ మినిస్టర్ ముందున్న సవాళ్ళు, ప్రభుత్వం ముందున్న సవాళ్ళు ఏంటంటే, ఫస్ట్ సవాల్ ఏంటంటే అంటే దేశస్తులు ఎవరైతే ఉన్నారో ఆ దేశంలో వాళ్ళను క్షేమంగా ఉంచడం అనేది ప్రయారిటీ. వాళ్లకు ఇటువంటి రక్షణ కల్పించాలి. అది అంటే ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ చేశారు. ఇవన్నీ జరుగుతున్న కొద్దీ ముందే ఎవాక్యుయేట్ చేశారు, అంత హై కమిషన్ చూస్తుంది. తర్వాత మళ్ళీ రిలేషన్స్ ఏవైతే ఇప్పటిదాకా ఉన్నాయో సత్సంబంధాలు అవి కొనసాగేటట్టు చూసుకోవాలి. అవి ఇమ్మీడియట్గానైతే కొంత డ్రాబ్యాక్ అయినా తర్వాతనైనా మళ్ళీ నార్మలైజ్ చేయడానికి ప్రయత్నాలు చేయాలి. ఒక్కోసారి ఏమైందంటే మనం గివ్ అండ్ టేక్ ఉంటుంది. మన పెద్ద దేశం కాబట్టి మనం కొంత ఇచ్చైనా కానీ నార్మల్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటే మనకు ఇక్కడ నైబర్హుడ్ కనుక నార్మల్గా ఉంటే మనం బయట దేశాలలో ఇంటర్నేషనల్గా పెద్ద రోల్ ప్లే చేయొచ్చు. అది చాలా ఇంపార్టెంట్. రైట్ థ్యాంక్ యూ వినోద్ కుమార్, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద సైనిక పాలన అక్కడ అమల్లోకి వచ్చింది. ఇక ముందైనా ఘర్షణలు చోటు చేసుకుంటాయో మరి ఖచ్చితంగా సైనిక పాలనలో ఖచ్చితంగా వాటిని సంబంధించి ప్రతి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇవి ఈరోజు టిబెట్ అంశాలు చూస్తున్నానండి. జీ తెలుగు న్యూస్ నిజం నిక్కచ్చిగా.